స్కామ్ అయితే వచ్చినా మీరు దీన్ని టేకప్ చేయలేకపోయారా? సార్ అసలు వాళ్ళు చెప్పినవన్నీ ఫిగర్లు సార్. నేను ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను సార్. 54,000 కాలేజ్ ఫీజు ఉండేదండి, ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు. దాంట్లో 35,000 స్టూడెంట్ కట్టుకొని అంటే 35,000 గవర్నమెంట్ పే చేస్తుందండి డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ కి. బ్యాలెన్స్ అమౌంట్ స్టూడెంట్ కట్టుకునేవాడండి గతంలో. కానీ జగనన్న వచ్చాక స్టూడెంట్ మీద భారం పడకూడదు, 54,000 ఫీజు ఏంటి అంటూ 47,200 ఫీజు చేశారు సార్. ఈ 47,200 తల్లి అకౌంట్కి వేస్తాను, అది కూడా 12,500 చొప్పున 3 టర్మ్స్ గా వస్తాయి అన్నారు సార్. సో ఈ 3 టర్మ్స్ గా తల్లి అకౌంట్ కు పడుతుంది, తల్లి వచ్చి కాలేజీకి పే చేయాలి, లేకపోతే స్టూడెంట్ కి ఇచ్చి పంపించాలి సార్. సో ఇటువంటి అప్పుడు ఏం జరుగుతుందంటే స్వతహాగా ఆడవాళ్ళు కుటుంబ పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఉండే ఇబ్బందుల్ని ఆలోచించగలుగుతారు, కానీ బాగా లాంగ్ ఆలోచించేంత అవగాహన ఇంట్లో ఉండే గృహిణులకి కొద్దో గొప్ప తగ్గిపోతుంటది సార్. ఇంటి ముందుకి అప్పులోడ్ వచ్చేస్తున్నాడు, ఇంటి అద్దెలు కట్టాల్సిన టైం వచ్చింది, అమ్మాయికి ఏదో ఫీజు కట్టాలి, ఇంకోటి. ఆ టైంలో టక్ మన తల్లి అకౌంట్ కి 12,500 పడిపోతుంది. ఆ 12,500 తల్లి కాలేజీకి ఇవ్వాల్సింది మర్చిపోయి అది తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ఫీజు కట్టేస్తాడండి అంటూ అర్జెంట్ గా అక్కడ అప్పులు కట్టేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాలేజ్ నుంచి పిల్లోడికి ఫోన్ల మీద ఫోన్లు వెళ్తాయి, మీ ఫీజు ఫస్ట్ టర్మ్ కట్టలేదు, సెకండ్ టర్మ్ కట్టలేదు, మీరు ఎప్పుడు కడతారు అంటూ కాలేజీలో స్పెషల్ గా చూడండి, కాలేజీలో స్పెషల్ గా ప్రతి కాలేజీలో ఒక 10 మందిని స్టాఫ్ ని అపాయింట్ చేశారట. దేనికి? మీరు ఫీజు కట్టండి, మీరు ఫీజు కట్టండి, మీరు ఫీజు ఫస్ట్ టర్మ్ వచ్చింది అని చెప్పడానికి మాత్రమే. ఇలాగ వాళ్ళు కబురు చేసి 12,500 చేతికి వచ్చింది, వాళ్ళకి ఇవ్వడానికి మనసొప్పక అక్కడున్న పరిస్థితులు సర్ది తర్వాత తండ్రి మీద భారం వేస్తున్నారు. తండ్రి అంటాడు, ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది కదా, అది ఇచ్చేయచ్చు కదా అంటే, నువ్వేం చేస్తావంట మగోడివి, నువ్వు కట్టు ఫీజు, ఇది నేను చిన్న అవసరాలు ఉన్నాయి ఇవి కట్టేశాను, నేను ఫ్రిడ్జ్ కి సంబంధించిన కొన్నాను, ఇంకోటి కొన్నాను అంటూ ఈ గలాటాలు పంచాయతీలు 498 కేసులు దాకెళ్ళి యాజ్ అన్ అడ్వకేట్ గా ఎన్నో పంచాయతీలు అయిందండి. దాంట్లో నేను ప్రత్యక్ష సాక్షిని. కొన్ని వందల కేసులు నమోదైన డబ్బుల దగ్గరే. రూపాయి ఏం చేస్తావంటే తల్లిని బిడ్డని విడదీస్తానన్నట్టుగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ భార్యని భర్తని విడదీస్తున్న పరిస్థితులు. సరే ఇది ఓకే, 12,500 3 సార్లుగా కాలేజీకి తీసుకొచ్చి కట్టమని తల్లి రాలేదు కాబట్టి బిడ్డకి ఇచ్చి పంపిస్తుంది. ఈ బిడ్డ ఒకేసారి 12,500 చూసేటప్పటికి బెట్టింగ్లు ఇంకోటి అలవాటైపోతుంది. ఈ డబ్బులు కాలేజ్ దాకా ఎలా రావాలి అనే ట్రాన్సాక్షన్ అర్థం కాక కొన్ని కుటుంబాల నుంచి డబ్బు రాదని భావించి కొంతమంది ఫ్యాకల్టీని బండ్లు ఇచ్చి మరి ఇంటికి వెళ్ళి ఫీజు డబ్బులు తెచ్చుకునే పరిస్థితికి అపాయింట్ చేశారు. ఇదంతా బానే ఉంది సార్. కరోనా టైంలో లాస్ట్ టర్మ్ ఫీజు రాలేదు, తర్వాత ఈ 3 వాయిదాలు పెడతారు చూడండి, వాయిదాల పద్ధతి. 3వ వాయిదా అందదండి, అందనప్పుడు వాడికి సర్టిఫికెట్లు రానప్పుడు సర్టిఫికెట్లు నీడు కాబట్టి ఆ డబ్బులు ఇతనే కట్టుకుంటాడు. ఇక గవర్నమెంట్ తో గొడవ పడలేదు కదా, అదేదో కొండకెళ్ళి గొర్రెడి కొట్టుకుంటే తలకాయ పగిలిపోతుంది అన్నట్టుగా ఇక అది వల్ల కాదు. ఇక వాడితో పోట్లాడే వాళ్ళే అంటే గవర్నమెంట్ తో పోట్లాడే వాళ్ళే లేరు కాబట్టి ఇక ఆటోమేటిక్ గా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు వీళ్ళే కట్టేసుకుంటున్నారు. ఇది బీటెక్ వాళ్ళకంటే ఆడతా పడతా చదువుతారు, ఉద్యోగాలకి ఇంపార్టెంట్. కానీ బీటెక్ కంటే ముందు పాలిటెక్నిక్ ఉందండి. పాలిటెక్నిక్ నుంచి లాటరల్ ఎంట్రీతో ఇంజనీరింగ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ పాలిటెక్నిక్ లో ఈ రీయింబర్స్మెంట్ వాయిదాల బకాయిలు రావట్లేదు. మరి వీళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా ఎంసెట్ లో జాయిన్ అయిపోవాలి, అది కూడా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో. అప్పుడు ఏమైపోతుంది, ఈ సర్టిఫికెట్లు డబ్బులు కట్టందే రాదు, తన అకౌంట్ కి పడట్లా, గవర్నమెంట్ ఇవ్వట్లా. పాపం పిల్లలు కాయ కష్టం చేసుకొని పాలిటెక్నిక్ చదివే ప్రతి పిల్లలు హోటల్లో సర్వర్లుగా పనిచేస్తూ డబ్బులు చివరాఖరిలో కట్టేసుకొని ఆ డబ్బులు తీసుకొని ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతున్న పిల్లలు నా కన్సూప్ మేరలో ఒక 20-30 మంది నేనే చేర్పించానండి, దగ్గరుండి షాపింగ్ మాల్ లో చేర్పించాను, అది కూడా హోటల్స్ లో చేర్పించాను నైట్ టైం డ్యూటీస్ కి. ఎందుకంటే ఫీజు కట్టుకోవాలి, అక్కడ ఆప్షన్ లేదు, ఎందుకంటే కష్టపడి చదవాల్సిన ఇంజనీరింగ్. ఇది అయిపోయిందండి. బీటెక్ నుంచి కష్టపడి తల్లి అకౌంట్ నుంచి కాలేజ్ దాకా రాక కాలేజ్ యాజమాన్యం ఇబ్బంది పడుతుంటే ఈ థర్డ్ టర్మ్ అంటే 3వ వాయిదాలు ఆపేసేటప్పటికి అందులో అంతకుముందు ఎంత ఉండేదండి, 54,000 ఫీజు ఉంటే 35,000 గవర్నమెంట్ ఇచ్చిన మిగతాది స్టూడెంట్ కట్టాలన్న భయభక్తులతో ఏదో ఒకటి చేసుకొని తల్లిదండ్రులు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఫీజు అమౌంట్ తగ్గిపోయింది కదా 47,200, దాని ఎఫెక్ట్ జీతాల మీద పడింది. పాపం బాగా కష్టపడి చెప్పే టీచర్లకి 30% సాలరీస్ కట్ చేశారు. 3వ వాయిదా గవర్నమెంట్ నుంచి పడితేనే మీకు జీతాలు అంటూ యాజమాన్యం లెక్చరర్స్ ని ప్రెజర్ పెట్టింది. ఇదంతా ఓకేనండి, కష్టపడి బీటెక్ చదివారు. బీటెక్ తో ఏం పనికొచ్చే పరిస్థితి లేదు కదా, ఎంటెక్ కూడా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో ఉండేదండి.
అదేదో ఎంటెక్ కి 54,000 ఇచ్చేవాళ్ళట, ఎంబీఏకి 25,000 28,000 దాకా ఇచ్చేవాళ్ళట. కానీ ఇప్పుడు పై చదువులు చదవడానికి వీల్లేదండి మన ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకంటే రీయింబర్స్మెంట్ ఇవ్వట్ల. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇక పైన అనేది లేదు, అసలు కింద వాటికే డబ్బులు రాక చచ్చిపోతుంటే ఇంకెందుకులే అంటూ గతంలో బీటెక్ అయిపోయిన 100 మందిలో 70 మంది ఎంటెక్లు కట్టేవాళ్ళండి. ఎందుకంటే మన డబ్బులేం కాదు కదా, గవర్నమెంట్ ఇస్తుంది, చదువుతుంటే పోలే అనుకుంటూ అదే కాలేజీలో ఎంటెక్ కట్టిన వాళ్ళు వందల లెక్క మంది ఉన్నారండి. నేను ఒక కాలేజ్ లో వర్క్ చేసినా కాబట్టి ఐ నో ద ఒరిజినల్ ఫ్యాక్ట్స్ అండి, అది కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లో. సో ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులో కేసులు వేశారండి కాలేజ్ యాజమాన్యం. మీరు అలా తల్లిదండ్రుల అకౌంట్ వేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చే రూట్ మ్యాప్ మాకు కనిపించట్లేదండి, మీరు డైరెక్ట్ గా కాలేజీకి ఇవ్వండి, అది కూడా మీరు చాలా తక్కువ ఇస్తున్నారు అమౌంట్, అది మాకు సరిపోవట్లేదు. పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కాలేజెస్ కి ఆ 47,200 అనేది వాళ్ళకి ఎక్కట్లేదండి. సో మా పరిస్థితి ఏంటి, మేము ఇక్కడ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలా, ఒక్కొక్క ఉద్యోగికి 1,50,000 జీతాలు ఉంటాయండి, అంతకు పైన జీతాలు ఉన్న కూడా ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము కాలేజ్ నడపాలి, కరెంటు బిల్లులు కట్టాలి, యాజమాన్యానికి జీతాలు ఇవ్వాలి, పని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, పిల్లలకి ఫెసిలిటీస్ ఇవ్వాలి. సో ఇవంతా అవ్వని పరిస్థితుల్లో అసలు ఒక్క దెబ్బకి చదువు అనేది గ్రౌండ్ లెవెల్ కి పడిపోయిందండి. రజనీ గారు నాదొక ప్రశ్న. రజనీ గారు నాదొక ప్రశ్న, ఒక్క నిమిషం రజనీ గారు మీరే కంటిన్యూ చేద్దరు. నాదొక ప్రశ్న ఇక్కడ మేము రజనీ గారు వినిపిస్తోందా? రజనీ గారు దౌర్భాగ్య పరిస్థితికి రజనీ గారు వినిపిస్తోందా? వినిపిస్తోందా రజనీ గారు? వినిపిస్తుంది. నాదొక ప్రశ్న, మీరే కంటిన్యూ చేద్దరు. ఇప్పుడు మా లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి కాబట్టి మీరు నేరుగా మా అకౌంట్లో వేయండి, అలా వేస్తేనే మేము వాళ్ళకి జీతాలు ఇస్తామని అన్న ప్రీ కండిషన్ కాలేజెస్కిను కాలేజ్ మేనేజ్మెంట్స్కిను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న ప్రీ కండిషన్ ఉందా, అండర్స్టాండింగ్ ఉందా? అలాగా ఆ అంశం ఎలా మేనేజ్మెంట్స్ లేవనెత్తుతాయి? వాళ్ళు మాకు రావటం లేదు, మీరు ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా మాకు ఫీజులు అందట్లేదు అనే ప్రశ్న వాళ్ళు లేవనెత్తవచ్చు, కానీ శాలరీస్ని ఎలా ముడిపెడతారు వాళ్ళు? సార్ మరి వాళ్ళు అప్పలు ఎక్కడ చేస్తారు సార్? ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైకోర్టులో కేసు వేసినప్పుడు డైరెక్ట్ గా కాలేజీలో ఫీజు పడిపోతే ఇవాళ కాకపోతే రేపు వచ్చింది కాలేజ్ కి మీకు 31వ తారీఖు జీతాలు వేసేస్తాం, 1వ తారీఖు జీతాలు వేసేస్తాం అంటారు. కానీ ఇప్పుడు కాలేజ్ అకౌంట్ కి రాకుండా తల్లిదండ్రుల అకౌంట్ కి వచ్చి తల్లిదండ్రుల నుంచి కాలేజీకి రాలేని పక్షంలో కాలేజీ ఒత్తిడి పెట్టుకొని 1వ తారీఖు వీళ్ళకి జీతాలు వేయాలంటే ఇబ్బంది కల పరిస్థితుల్లో అమ్మా మీరేం చేస్తారంటే పిల్లల దగ్గర ఫీజులు టయానికి వసూలు చేయండి, మీ జీతాలు టయానికి వస్తాయి, అది మీ బాధ్యత అంటూ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఒత్తిడి పెట్టేసింది. ఎందుకంటే మాకేం వెనకాల తాతల ఆస్తులు లేదు, లేకపోతే అక్రమాస్తులు లేవు, ఏమన్నా మాకు ఇంకోటి లేవు అంటున్నట్టుగా కాలేజ్ యాజమాన్యం లెక్చరర్స్ ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి